హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఫ్రెండ్స్, మనమైతే నిన్న కంకణం కట్టించుకోవడం అయిపోయాక ఇక్కడనే వ్లాగ్ అయితే ఎండ్ చేశాము. మళ్ళీ ఇక్కడి నుంచే మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా నిన్నటి వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వ్లాగ్కి లైక్ చేయండి. సో వీళ్ళందరూ అయితే నిన్న కంకణాలు అయితే కట్టించుకున్నారు. సో ఎవరైతే కంకణాలు అయితే కట్టించుకుంటారో వాళ్ళందరూ వస్తారు. ఇది వచ్చి డే 2 ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే నిన్న కంకణాలు అయితే కట్టించుకున్నారు. ఈరోజు ఏం చేస్తారు అంటే మార్నింగ్ తెల్లవారుజామున 8లోకి వెళ్ళి జెండాలు తీసుకొని వచ్చి టెంపుల్లో పెడతారు. అలాగే హోమం ఉంటుంది. హోమం అయిపోయాక ఈవినింగ్ అగ్నిగుండం ఉంటుంది. సో అగ్నిగుండం అంతా రెడీ అయిపోయాక నిప్పుల మీద నడవడం ఉంటుంది ఈరోజు. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో అందరం అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సో జెండాలు కూడా తేవాలని చెప్పాను కదా, ఆ జెండాలు ఈ కట్టెలకు కట్టి తీసుకొని వస్తాము. డే 2ని అయితే పార్ట్ 1 పార్ట్ 2 వ్లాగ్స్ లాగా డివైడ్ చేస్తున్నాము. పార్ట్ 1లో జెండాలు తీసుకొని వచ్చి టెంపుల్లో పెట్టడం వర్క్ అయితే ఉంటుంది. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మనం చూడలేని దృశ్యాలు అయితే చూస్తూ ఉంటాము. సో తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. ఇక పార్ట్ 2 వీడియోలో మాత్రము హోమం అలాగే అగ్నిగుండంలో నడవడం అనేది కవర్ చేస్తున్నాము. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మనము. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. సో ఈరోజు ఈవినింగ్ ఇక్కడనే అగ్నిగుండం అనేది చేస్తారు. సో ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో ఇక్కడికే వస్తారు. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి అంత మంచి జరగాలని కోరుకొని బయలుదేరుతాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 8లోకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అందరూ ఇలాగ భజన చేసుకుంటూ బయలుదేరాము. సో వెళ్ళేటప్పుడు ఇలాగ బాంబులు కూడా కాలుస్తున్నారు, రాకెట్స్. ఇక్కడి నుంచి అయితే ట్రాక్టర్లో వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందరం ట్రాక్టర్లో ఎక్కేసి 8లోకి అయితే వెళ్ళిపోతాము. ఎయిట్లోకి వెళ్తున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. 8లోకి అంటే ఒక నది దగ్గరికి మనము వెళ్తున్నాము అని. ఈ నది అయితే ఒక 4-5 విలేజెస్ దాటి అయితే ఉంటుంది మన విలేజ్ దగ్గర నుంచి. సో కొంచెం దూరం ఉండడం వల్ల ట్రాక్టర్లో అయితే వెళ్ళిపోయాము. సో నది దగ్గరికి అయితే చేరుకున్నాము. నది దగ్గరికి చేరుకున్నాక స్నానాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. నిన్న ఎవరైతే కంకణాలు అయితే కట్టించుకుంటారో వారు అయితే తప్పకుండా 8 స్నానాలు అయితే చేయాలి. మొదటిగా వచ్చి ఈ నదిలో అయితే చేస్తారు. తర్వాత మిగతావి 7 స్నానాలు బావిలో చేస్తారు. ఆ 7 స్నానాలు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేస్తారు. ఆ 7 స్నానాలు కూడా ఒకటే బావిలో అయితే చేయరు. డిఫరెంట్ బావిలు ఉంటాయి, ఊర్లో చుట్టుపక్కల ఉంటాయి. సో అందరూ వెళ్ళి ఆ బావిలలో స్నానాలు చేసి అయితే వస్తారు. పాండురంగ బాబా పండురాయ భూపా గురుస్వామి గారు అయితే ఈ నది దగ్గరికి 5 జెండాలను తీసుకొని వస్తారు. దాంట్లో రెండు అయితే
కొత్త జెండాలు ఉంటాయి ఆరెంజ్ కలర్వి, మిగతాది ఒకటేమో గ్రీన్ కలర్, 2 ఆరెంజ్ కలర్ ఏమో లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన జెండాలు. గ్రీన్ కలర్ ఫ్లాగ్ పైన అయితే హనుమంతుడి రూపం అయితే ఉంటుంది. కొత్త జెండాలని మాత్రము మన మండపంలోనైతే నిలబెడతారు, మిగతా 3 జెండాలు మాత్రం మండపం పైన కడతారు. లాస్ట్ కి చూపిస్తాను మీకు. గురుస్వామి గారు అయితే జెండాలని అలాగే కట్టెలని కూడా నదిలో ముంచి తీసుకొని వస్తారు, తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తారు. ఎవరైతే ఈ 5 జెండాలని పట్టుకుంటారో వారే ఆ జెండాలని మండపం దాకా తీసుకొని రావాలి. చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అయితే వచ్చారు. వీళ్ళందరూ నిన్ననే కంకణం అయితే కట్టించుకున్నారు. మళ్ళీ వీళ్ళందరూ ఈవినింగ్ అగ్నిగుండం పైనుంచి అయితే నడుస్తారు. మండలి విఠల రాయ భూప సో జెండాలకి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గురుస్వామి గారు ఈ నదిలో గంగమ్మ తల్లిని తలుచుకొని ఈ చాటనైతే వదిలిపెడుతున్నారు. సో ఇప్పుడు నది దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జెండాలు పట్టుకొని అందరం అయితే బయలుదేరిపోయాము. మా ట్రాక్టర్ అయితే కొంచెం ముందుగా పార్క్ చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే ట్రాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. గోవింద భజన చెప్పుకుంటూ మన ట్రాక్టర్ అయితే కదిలిపోయింది. మన ఊరికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే టైం 5:50 అయితే కావస్తుంది. మనమైతే రావుకాలం రాకముందే ఈ జెండాలనైతే మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోవాలి. మనమైతే మన విలేజ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాక అక్కడి నుంచి కాలినడకన అయితే విలేజ్ లోపలికి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో వెళ్తూ ఉన్నప్పుడు ఊర్లో ఉండే ప్రజలు వాళ్ళ ఇంటి ముంగటికి ఈ జెండాలు వచ్చినప్పుడు ఎవరైతే ఈ జెండాలు అయితే పట్టుకుంటారో వారి కాళ్ళు అయితే కడిగేసి కొబ్బరికాయతో ఆరతిచ్చి ఆ కొబ్బరికాయ అక్కడ కొడతారు. ఫ్రెండ్స్ మనమైతే ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇంకా ఊర్లోకి వస్తూ ఉండగానే ఆపోజిట్ డైరెక్షన్లో ఊరు ప్రజలు అయితే మనకి స్వాగతం పలుకుతారు. ఈ 5 జెండాలు తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్, ఈ 5 జెండాలలో 2 కొత్త జెండాలు అని చెప్పాను కదా, ఆ 2 కొత్త జెండాలని శిఖరం జెండాలు అంటారు. ఆ 2 శిఖరం జెండాలకి ఇలాగ సిల్వర్ కలర్వి చూపిస్తున్నాను కదా, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఇలాంటివి కడతారు. ఈ 2 జెండాలకి ఇవి కట్టాక మనం ముందుకైతే వెళ్తాము.
స్టార్ట్ చేస్తున్నాను. తీసుకున్నారు. వాళ్ళ మొక్కుబళ్ళు కొట్టేటప్పుడు చూసుకో ఒక్క నిమిషం. మూడు డబ్బులు
చేసి ఈ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదా, మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికే వస్తాము. అక్కడ చెరువు దగ్గర నుంచి జెండాలు తెచ్చాము కదా, ఆ జెండాలని ఇక్కడ మండపంలో అయితే పెడతారు. సో ఇక్కడ మండపంలో పెట్టాక కొద్దిసేపు వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ అయిపోయాక మళ్ళీ హోమం అనేది ఉంటుంది, అలాగే అగ్నిగుండం కూడా చేస్తారు. అది కూడా చూడండి. ఈ వీడియో కొద్దిగా లాంగ్ అవుతుంది, సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ చివరి దాకానైతే చూడండి. ఇప్పుడైతే ఇంకా జెండాలు అయితే గుడి దగ్గరికి వచ్చేసాయి, అందరూ వచ్చేస్తున్నారు. ఈ కనిపించే ప్లేస్లోనే హోమము అయితే కాలుస్తారు. హోమము కాల్చడం అయిపోయాక కొద్దిసేపు అయ్యాక అగ్నిగుండముకి ఏర్పాటు అయితే చేసుకుంటారు. సో ఈ వ్లాగ్లో అయితే నేను జెండా స్థాపన దాకా చూపిస్తాను. మిగతా వ్లాగ్స్లో హోమము అలాగే అగ్నిగుండము ఎలా చేస్తారు, అలాగే నిప్పుల మీదకి వెళ్ళి ఎలా నడుస్తారు అనేది నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో అయితే వస్తాయి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని తప్పకుండా షేర్ చేయండి. 2 కొత్త జెండాలు తీసుకొచ్చాము అని చెప్పాము కదా ఫ్రెండ్స్, ఆ 2 కొత్త జెండాలని ఈ 2 బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్యాగ్స్లో ఉష్క ఆల్రెడీ పోస్ట్ పెట్టారు. సో ఈ 2 బ్యాగ్స్లలో ఈ కొత్త జెండాలను అయితే నిలబెడతారు. నిలబెట్టి పూజ చేసి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో ఈ జెండాలు నిలబెట్టడం అయిపోయాక ఈ జెండాల బ్యాక్ సైడే మండపం అయితే ఉంటుంది. సో ఆ మండపంలో దేవుడిని అయితే తీసుకొచ్చి పెడతారు. మనము మార్నింగ్ పూజ చేశాము కదా, ఆ ప్లేస్ ఆపోజిటే టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్లో దేవుని పటం అయితే ఉంటుంది. ఆ పటం ఇక్కడికి తీసుకొచ్చి ఆ మండపంలో పెడతారు. సో ఫైనల్గా అయితే జెండాలు నిలబెట్టడం కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మిగతా 3 జెండాలు మాత్రం మన మండపం పైననైతే కడతారు. హనుమంతుడి జెండా, మిగతా 2 ఆరెంజ్ జెండాలు. ఇక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో మిగతాది కవర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.